నమస్కారం సార్. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. లోపలికి ఏపడి పోకూడదయ్యా సార్. లోపల 2000 ఇల్లు ఉన్నాయి సార్. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్. సరే కాసేపు ఉండు. చూడు, ఎవరికి ఏది చెప్పకూడదు. ఇవాళ పేపర్లో వేయద్దు, ఇంటికి వెళ్ళిపో. డబ్బులు పో. మణి రెడీ? Yes, sir. All cams in position. All cams live, sir. రాజేష్, సస్పెక్ట్ కన్ఫర్మ్డ్ ఎట్ ది స్పాట్. Sir. సార్, సస్పెక్ట్ లోపల ఉన్నారు సార్. గుడ్ టు గో సార్. 3, 2, 1 లెట్స్ గో. ఎవరన్నా కొడుకుని బెదిరిందా? తల్లి ఏరియా దాంట్లో ఎవరికి తలవంతకు ఎవరిని ఆచింతకు బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికి తలవంతకు ఎవరిని ఆచింతకు. లెఫ్ట్ అన్న. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి. లేదనుకో పుట్టుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను. పొరపాటున అబద్ధం చెప్పావు అనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. సార్, చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. కిందికి పోయాన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. డైరెక్ట్ గానే చెప్తున్నా. అవమానించారు కదూ. నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్, యాక్చువల్ గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నానని ఇంట్రెస్ట్ తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు నువ్వు? నేరస్తుడివా? తీవ్రవాదివా? ఏదైనా గ్యాంగ్స్టర్వా? ఎవరు నువ్వు?
ಜಗದರಗನಿ ಜಾಗ ಜಾಗ್ಯವು ಹದಲು ಹದಲು ಅಡಗು ಬಡಿದೆ ಮದ್ದು ಬಡಿದೆ ರಂಡಿಗೆ ವಸ್ತಾರೆ Suspicious individual in green shirt. You copy? You copy? Copy. Follow again. Can I see your passport? ఎనీ ప్రాబ్లం? Your passport, please. ఓకే. పాస్పోర్ట్. Come this side. బట్ వై? ఐ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. Follow me, or you're going to be in trouble. ఎక్స్క్యూజ్ మీ. ఎవరిపై చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్ కి యుద్ధం జరుగుతురా? Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరటానికి రెక్కలు లేవంకాయ్. పక్కా జరపనా? జరుపుతా. Take off your shirt. I said, take off your shirt. Remove that. Where? Thank you. Can you come past? Officer, she needs help. Officer, she needs help. Somebody call an ambulance! Your credit card. What the hell are you? Move. Back, please. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right. Hey. The mom is fine. Move! Out of the way, people! Okay, get her up! She's fine. She just needs stitches. Are you Dr. Bhagat from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు, మీరే. Sir? Don't judge a book by its cover, bro. Okay, sir. Your pen, sir. Thank you. Salute! అన్నా, వాళ్ళ తరపున మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. లేదమ్మా, పర్వాలేదు. నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళదే.
ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేనలేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమల్ హాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకి ఎలా జరిగితే మనం ఎంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్ లోనే వస్తాను. వీళ్లకు భయపడి నేను మా అమ్మను మాత్రం మార్చలేను. అమ్మేమిటి? అన్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా, అదే భరతమ్మ అత్త. నమస్తే. మై ఫ్రెండ్ హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. Doctor, do you want me to arrange a taxi for you? టాక్సీనా? లేదు గుర్రబండిని పిలవయ్యా. ఎవరితో ఏం మాట్లాడో తెలియదు ఎర్రి పువ్వ. ఫాలో మీ. The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bhargav is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికెళ్ళా ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్నే. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 రూపాయలే తీసుకుంటారండి. అది కూడా లేదనుకోండి నవ్వుతూ మళ్ళీ వచ్చి ఇమ్మంటారండి. దేవుడండి, నా కళ్ళ కనిపించింది దేవుడండి. Yes, we are happy to introduce him to this August gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. డాక్టర్ అండి, నాకు స్కూల్ ఫీజు కట్టారు. అన్నకు మళ్ళీ బాగా చదివి డాక్టర్ అవుతాను. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తాను. అదే నా ఆశ. Let us put our hands together for Dr. Bhargav from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, Vice President of Operations, Universal Hospital, India. Dr. Bhargav, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ, మానవత్వం. మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ. సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్ కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ అబౌట్ దిస్ అవార్డ్ అండ్ భార్గవ్. ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయల వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్ప వాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూట్. ఓపెన్ గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాదట. ఓన్లే పాపం, ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రేయ్,
జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేర్ ఉన్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మూయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫాగాడు. స్లాగి గుమ్య అంబిల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్ కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి 2 తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరెక్కుతావు చూడు. తండ్రి అమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. నానా నేను నిన్ను టీవీలో చూసాను. అన్న ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతూ కలర్ఫుల్ గా ఉన్నావు నాన్నా. మన ఇంట్లో టీవీ బాగాలేదు, మార్చాలి. నాన్న నేనేం చెప్పినా నీకు తమాషానే కన్నా. తూరిపేపు తిరిగి నుంచో మా అమ్మ చెప్తోంది, తూరిపేపు తిరిగి నుంచో. ఎందుకమ్మా? దిష్టి తీయాలి కదమ్మా. ఆ, పాడు కన్ను, పాపి కన్ను, నక్క కన్ను, కుక్క కన్ను, అట్లాంటి పాపిష్టి కళ్ళన్నీ అన్ని ముక్కవాల. నాన్న అమ్మా ఉమ్మమ్మా కన్నా, నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తది. మాట్లాడమా? ఎవరితో? మో మో ఎలా ఉన్నారా అన్నా? మనీ అన్నా సూపర్ అన్నా, ఓకేరా ఓకేరా. కలిసి నీకు కటౌట్ పడతానన్నా. వద్దమ్మా అలాంటి పనులు మనకెందుకు? ఆ ఉన్న డబ్బులతో 4 మందులు మాత్రలు కొనివ్వండమ్మా. అట్లే అట్లే అన్నా చాక్లెట్ అన్నా, ఫారిన్ చాక్లెట్ అన్నా, యాడైనా దొరికితే కొనుక్కురానా నాకు. రేయ్, ఫారిన్ లో కొంటే అది ఫారిన్ చాక్లెటరా? ఎల్లండ్రా నేను నా బిడ్డతో మాట్లాడేదే కూసేపు పడరా. అమ్మా చెప్పమ్మా, నీకేం కావాలి? సక్కని మంచి పిల్లని కోడలిగా పడరా. అది కొట్లో దొరికేది కాదు కన్నా. కళ్ళు లేకుండా బతకచ్చు, కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. ఆటో వెనకాల రాస్తే అదిరిపోద్ది. అది మమ్మీ అంటే పంచలాల్చితో పోకు నానా. ఒక్కతే కూడా నీ ఒక్క చూడదు. అదే సీన్స్ బెడ్ కొట్టు వేసుకు వెళ్ళావనుకో, ఏసీలకో గిలకో పడతి. డేటా తగ్గిపోతుంది. అమ్మ నీకు టాటా చెప్తాంది. బాయ్. ఐ సింగరాయ ఓయ్ సింగరాయ ఓ సింగరాయ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Sorry, ma'am. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్ కాఫీకి పోయి ఇంత దిగజారా, తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి. వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు. కార్డు కూడా తీసుకుని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చాను. మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా ప్లీజ్? తీసుకోండి. మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ. బ్యాలెన్స్ ఇవ్వండి బాస్, టాక్సీ కావాలి. ఫర్ బ్లాక్ కాఫీ ప్లీజ్. 40 euros. ఇరుక్కున్నాడు. చేంజ్ టాక్సీ. ఇలాకి డుమ్మా నోర్మోయ్ చూడరా అబ్బాయి. నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. తెలుగా? ఏ తెలుగులో మాట్లాడినందుకు డౌట్ గా ఉందా? ఓకే. ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ డాక్టర్. మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోటర్. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి.
చిరిగిపోయిన పర్సులే ఉంటుందిరా. ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ. ఎవరి దగ్గర పైసా లేదు. பூராமே கியூ தான். உன்கிட்ட சொல்றதுக்கு அங்க எல்லாருமே Give me your Show, wallet. show, boss. No hard stuff, guys. Give me your ring. No, it's my mom's. Hurry up. మమ్మది. ఇచ్చేయండి పర్లేదు. I said give it now. అవునమ్మా, ఇచ్చే తర్వాత చూసుకుందాం. రే తను చెప్పిందే కదరా నేను చెప్పింది. బాస్. I will help you. Wait. మమ్మది. Enjoy. Everybody move out. Let's go. Let's go. Come on. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. Ah, shit. You. వదలమ్మా వదలరా రే. I'm gonna bloody kill you. Hey, take it easy, bro. Easy. Peace, bro. బాబు Yes. హ్యాండ్ బ్యాగ్. మ్యాజికా? హ్యాండ్ బ్యాగ్ ఏమేమి ఉన్నాయి? లిప్స్టిక్, వేరే ఐలైనర్, పవర్ బ్యాంక్, చాక్లెట్. వేరే మా కులదేవం పేరు? పుణ్యమూర్తుల పరంజ్యోతి. చిట్టి అది చాలు మనకి. పుణ్యమూర్తుల పరంజ్యోతి. అది మా బామ్మ పేరు కదా. అబ్బో, చాలా లెందీగా ఉందే. జై భోలేనాథ్. నేను ఎతకలేను బాబోయ్, ఎతకలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎతుకుతున్నావు? అదేం లేదమ్మా, మన ఊళ్ళో ఉందే ఎదురింటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకలు అని ఇంగ్లీష్ లో అడిగి ముందరగా రా, జనంలో కలిసిపోతాడేమో. ఏంటి బండి మన స్టాప్ లో యూటర్న్ తీసుకుంటుంది? వెయిట్ సారీ సారీ. కమ్ ఆన్ డార్లింగ్. వావ్ రా. హే బ్లాక్ కాఫీ. ఏ మ్యాజిక్. ఏ పాప్కార్న్. హే చిట్టి. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా? ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ నువ్వు చూసావు. నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గుల్ఫీ వెనకాల పడి తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరు వెనకాల పడి మేమిద్దరం తిరుగుతున్నాం. యు మీన్
వాళ్ళు షాపింగ్ బ్యాగ్స్ మోయాలి, పిలవగానే రావాలి, టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూట. అఖిలాకి డుంకీకి ఎంత వయసు ఉంటుంది? 50+. ఆ 50+, 30+ తో తిరుగుతుంది. ఈ 20+ MT+ ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే, కూల్ కూల్ కూల్. బాపు బాపు కమ్, బాపు కమ్, బాపు కమ్, బాపు ఇంత పెద్ద ఊర్లో ఒక్క అందమైన తెలుగు అబ్బాయి కూడా దొరకలా? దొరికాడే. గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాములా మారి పుసుక్కుని వెళ్ళిపోయాడు. తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్క దారి. ఏంటి? Follow the me. I'm in love with your body. అరుస్తున్నావు ఏంటి? అరుస్తున్నావు. పిచ్చ సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే నీతో ఉన్న ఈ 3 రోజులు ఎవ్రీ సెకండ్ డ్రీమ్ లో ఉన్నట్టుంది. లైక్ అ ఫ్యాంటసీ. నాకు కూడా. అబద్ధం. ఏ లేదు పల్లవి, నేను చెప్పింది నిజం. చెప్పు. ఇవాళ కాదు, రేపు చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నా డ్రీమ్ ఏంటో చెప్పను. లవ్ పారడైజ్, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన మ్యాజిక్ షో. అలాంటి చోట నా ఇంకో డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చాలే పోవయ్యా, నీ పాటికి నువ్వు అక్కడికి రా అంటూ. నా బాస్ ఎక్కడుంటాడో అక్కడ నేను ఉండక తప్పదు. ఆయన్ని తీసుకురా, ఆయన విఐపీ రోలో కూర్చోబెట్టు, నువ్వు వెనకాల కూర్చో. 7:30 షార్ప్ ఐ విల్ కమ్ టు యూ. వచ్చి చెప్తాను. ఐఎమ్ వెయిటింగ్. Love magic and I love kids. Hey, come over. Hey cutie, shall we do magic together? Can you help me out? Yes. Can we make your toy bigger? Yeah. Yeah. Come. Throw it inside. Come. Fast. Let's go and let's get it. Yeah. So unreal. Holy crap. This is one of my favorite box, the death box. Let's go!
do it one more time? But this time I need a volunteer. More than a volunteer, I need a friend who can trust me because I'm gonna stab his back. You too. You. Not you, darling. Oh. You, He's sir. calling you. Me? Yes. What's your name, sir? I'm Dr. Arjun Sakaria. You're from? Hyderabad, Telangana, India. But before the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. నువ్వు ముట్టుకున్నది అగ్నిగోళం, దహించి వేచుట దాని ధర్మం. ఆగ్రహించిన నీ అరాచకం, నీ అంతం కోరింది ఈ క్షణం. భార్గవ్, విజయ్ భార్గవ్. We're part of the magic team, but we do actually assist him with the magic. We were supposed to leave a few days back, but we couldn't get the business class tickets. డబ్బు, పేరు, ప్రతిష్టాధికారం, వీటిలో ఏది కోల్పోయినా జీవితంలో సంపాదించుకోవచ్చు. ప్రాణ స్నేహితుని కోల్పోతే ఇట్స్ గ్రేట్ లాస్. ఎవడు వాడు? కనిపెట్టేద్దాం సార్, కనిపెట్టేద్దాం. ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరకని ఒక క్లూ సార్, ఇప్పుడు ఈ హత్యలో దొరికింది. అదేమిటంటే ఇదే స్టేజ్ మీద 20 నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు. కానీ అదే సమయంలో ఒరిజినల్ మెజిషియన్ డేవిడ్ స్కేల్ కదా, అతనికి 8 గంటల పాటు మన స్పృహలోకి రానంతగా అనస్థీషియా ఇచ్చాడు. మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మెజిషియన్, కరెక్ట్ సార్? కరెక్ట్. ఎస్ సార్, దట్స్ ఆర్ వైల్డ్ సస్పిషన్. పట్టేద్దాం సార్, దిగేసాం. వెంకట్ మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు. మణికంఠ సార్, ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు. గుసగుసగా మాట్లాడేవాడిని అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సార్, ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు, స్టైల్ గా ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు. అలాంటిదే ఉండదు సార్. ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఏంట్రా ఇదంతా?
మినిస్టర్ కదమ్మా. మన పరువు పెంచావబ్బా. నేనబ్బా హెల్త్ మినిస్టర్. తెలుసన్నా, తెలుసు. భార్గవ్, పిఎం ప్రెసిడెంట్ సీఎం అందరూ ఫోన్లు చేసి ఆతాహై పోతాహై అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా. నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారబ్బా. స్కూటర్ లో మనమేనబ్బా ట్రెండింగ్. ట్విట్టర్ గురించి అంటున్నారు. మర్యాద మర్యాద. భార్గవ్, నువ్వు ఊహించింది ఒకటి, అన్నగా నేను చేసి పెడతాను. ఏం కావాలో అడుగు. అదేం వద్దన్నా. ఉస్మానియా తీసుకుంటా. గవర్నమెంట్ ఏంది గవర్నమెంట్? చెప్పు, ఏంది గవర్నమెంట్? మనం చూడదు గవర్నమెంట్. సరే సార్. భార్గవ్, గవర్నమెంట్ అంటే ఏందబ్బా? ఎంతగానో మీరు ఆలోచించుంటారు గానా. చెప్పండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏం భార్గవ్? అవును అవును. భార్గవ్, అన్న ప్రేమతో అంటున్నాడు. బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తున్నావు, గెలుస్తున్నావు. ఏం నాగనా పోల్దండి. నానా తూరి పెప్ప తిరిగి నుంచు. అరే తూరి పెప్ప తిరిగి నుంచామంటే పాడు కళ్ళు, పాపి కళ్ళు, ఊరు కళ్ళు, లోకం కళ్ళు, కుక్క కళ్ళు, నక్క కళ్ళు, అన్ని కళ్ళు అన్ని బుక్క వాళ్ళ ఉన్నాయి. నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా. మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే. ఇంతకు ముందు నా ఇద్దరు మొగుడుతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళని కలపడానికే ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు. మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. పట్టని చెప్పమ్మా. అయ్యో షిట్. ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డీ. హాయ్ బడ్డీ. నువ్వా? ఏంటి బడ్డీ, నీకు గుడ్ న్యూస్. పని మనసు వెళ్ళిపోతావా? ఏంటి బడ్డీ, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డీ, అద్దరు కొడదాం. ఎవరు బడ్డీ గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని ₹5 డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు. మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలా అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా షీలా షీలా. ఏందబ్బా నేలకేనా? ఆడెట్టిపో. ఆయా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని పిలువు, నేను మాట్లాడాలి. నేనే షీలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగ్. ఆల్ మై డ్రీమ్స్ డెలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే, డాక్టర్ భార్గవతో మాట్లాడాలి. పిలిచిరాబా. 4:15కి డాక్టర్ గారు వస్తారు. ఆడబోయి కూర్చో. ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప, మొహం ఏంది గుంట పట్ట గుండ్రాయిలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం. నువ్వు పోయి ఫ్లోర్ దుడువు పో. వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి ఈ 500 నోటు రద్దు చేశారా? కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయ తలా, కమియార్. ఏంటి అందరూ ₹5 వేస్తే నువ్వు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. రేకోట ఏంటి? ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా. ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం. కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోమాకండి, డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట ఇళ్లలో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు, ఇట్లారా. ఓయ్ తమ్ముడు, నిన్నేరా, రారా. గూగుల్ నోట్ చేయరా. చూడు ఏందకా రే, ఇక్కడ ఎవడు ₹5 డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్ లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్ గా ఉన్నావునా? థ్యాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మానవు చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా, నీకు తెలవడా? ఆహా. అది ఆడే పో. ₹5 డాక్టర్ పట్టుకొని పో. వాడా ఆడేనాక
మోహన్ చూడు చీపిని పట్టుకున్నాడు బ్యాట్ పట్టుకున్నాడే ఆడే పట్టుకుని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సెపరేట్ గా మాట్లాడాలి. అక్క డాక్టర్ చూసి బాతాడు. నేను 4 లైన్ లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని 6 కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా, నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్క్ అనో 4 లైన్ లో మనిషి నెట్టు వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ 5 రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే, అక్క ఆడికి బాగా కోపం అంట. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి. మాటకు మాట పెరిగినప్పుడు టప్పుని కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా? అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్. అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం, నాకే ఒళ్ళు కంపరెత్తుంటారా? తమ్ముడు తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క ఓదక్క పర్లేదు, మన అటెండ్ వాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? తమ్ముడు నవ్వరా? సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 48259755. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న గుట్టు పీసీఓ. దానికి పంపించండి, నేను అటే వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా. ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి 10 అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఓకే ఓకే. అనో సరే అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ గా ఉన్నావు. సూపర్ అన్న. ఇంకా ఎంతసేపు రా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు? చచ్చా తమ్ముడు, డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టిచ్చానంటనా? నువ్వు చేసేదేంట్రా నీ మొహం? అక్కో మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేనక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడమ్మా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? అంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఈవెన్ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్ గా. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడదామా? రెడీ, లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్ హాయ్ హాయ్, మీ అందరికి సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార. ఇదే నా మొదటి షో. నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయల డాక్టర్. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీకు కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్,
ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను, ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని 34 దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్ లో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్ గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్ కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్ గా ఛేదించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా. అది కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇదే ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం. అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధనా సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బాయ్. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్తుంటారు. నేను పోతా. రోజ్ మిల్క్ కొనిస్తారా? రోజ్ మిల్క్ తమ్మి, రెడీ అమ్మా, రెడీ. అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం. ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో వేసేయడమే సేఫ్. హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం. డాక్టర్ ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్. 4 గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి. చాప్సా, కైమానా లేక సుకామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా. ఇలాంటి ఇది చాలా కష్టమైన పనే. మనుషులు చంపడం మహా ఈజీ. ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది. ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది. చంపడమే కానీ స్టైలు. ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా? కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. ஸ்கூல் டைம் ஆச்சுடா. எல்லாம் எடுத்துக்கிட்டியா? எடுத்துட்டேன்ப்பா. சரிடா. பை மா. பாய். பைப்பா. சாரிப்பா மறந்துட்டேன். சூப்பரா போலி பண்ணு. ஸ்கூல்ல ஏதோ டூர் கூட்டிட்டு போறாங்க அம்மா சொல்லிச்சு. ஸ்கூல்ல தானப்பா டூர் கூட்டிட்டு போறாங்கன்னு சொன்னேன். நான் போறேன்னு சொன்னா 700 రూపాయలు சொல்றாங்கப்பா ఒరే నాలికి వేస్ట్పా. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా మేడపైన ఉన్న భాను తమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికే నువ్వెంతో కష్టపడుతున్నావు. అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి. ఇందా
ఈ 200 రూపాయలు టీచర్ కి ఇచ్చి టూర్ కి వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వు. ప్లీజ్ వద్దు నాన్న. తీసుకోమ్మా. రాత్రంతా బండి తోలితే 500తో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్ అమ్మా. మా మంచి నాన్న. బాయ్. నాన్నను చూడరా, ఎంత ఖర్చు అయినా నేను కాపాడుకుంటాను. నాన్నను చూడరా. 20% కరెక్ట్ గా ఇచ్చావుగా. చెప్పరా గణేష్ అన్న 12 ఏళ్ళు స్కూల్ పిల్ల లారీ కింద పడి స్కల్ ఇంజరీ. ఏ ఆసుపత్రికి తెమ్మంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రికి తీసుకురా. అలాగే పోతాన్నా తల ఆడకుండా పట్టుకున్నా. అయ్యా రక్తం కారిపోతా దాడిపోయింది. ఆడపోతాను. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. యాక్సిడెంట్ కేసు అన్నా. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు. అడ్మిషన్ వేయడానికి ఆఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు. ఏ సమస్య రాదు. చెప్పనా? ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న. 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలేటీలు. యూటర్న్ కొట్టు 5 కిలోమీటర్లు 10 నిమిషాలు వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటదా? తట్టుకుంటది. ప్రాణాలతో తీసుకురా. బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ముట్టదు. అదేం లేదన్నా, వచ్చేస్తాను. ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్. డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రన్స్ కు స్ట్రెచర్ పంపించండి. 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. ఇక వచ్చామన్నా, పక్కకు వచ్చాం. మహేష్, అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రండి సార్. సార్, ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం. దిగులు పడకండి, ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, పర్వాలేదు. మహేష్, వీరిని తీసుకెళ్లి అడ్మిషన్ వేయించుకురా. సార్, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది. సర్జరీ మనం చేయొచ్చు, బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ కుమారు బతకదు. 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళనా ఆటో డ్రైవర్ అంటున్నావు. తట్టుకోగలరా? ఉన్నవాళ్లే ఆలోచిస్తారు డాక్టర్. డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు. మన వేరే ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు. ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, మూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమనా? నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలవా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది. పెయిన్ఫుల్ ప్రాసెస్. నువ్వు లేట్ చేయొద్దు. ఆపరేషన్ కి త్వరగా డబ్బు కట్టమని చెప్పాలి. సార్, చెప్తాను. కంగారు పడద్దు. ఓ సర్జరీ చేయాలి. చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు. ఆపరేషన్ 6 లక్షల రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు. కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని, రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి, ఏం చేద్దాం? నా కూతురు ఒకసారి చూడొచ్చు సార్? భలేవారే.
వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టాలి. మీరేం భయపడకండి, మేము ఉన్నాం. ఓకే, అవును సార్, మొదలెట్టచ్చు. సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్ష కట్టేస్తాను సార్. తెలుసు మీరు కడతారని నాకు తెలుసు. పాపని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఏం దిగులు పడకండి, మేమున్నాం. బాడీకి స్టిచెస్ వేసి ఇచ్చేయండి. పిల్ల పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. డాక్టర్ సారీ, మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. మేము ఎంతగానో ప్రయత్నించాం. మీ అమ్మాయికి విల్ పవర్ తక్కువ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కుమార్ ప్లీజ్. ఓకే సార్. అమ్మా ఇక్కడ ఏడవకూడదమ్మా. ఏడవాలంటే బయటకు వెళ్ళాడమ్మా. బిడ్డ చచ్చిపోయిందయ్యా. చెప్పండి అయ్యా, ఏడకుండా నిజమేనమ్మా, కానీ ఇక్కడ ఇలా ఏడిస్తే అందరికి ఇబ్బంది కదా. ఒక్కసారి నా బిడ్డని చూడొచ్చు. 1,00,000 రూపాయలు బాకీ ఉంది, అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. ఇది న్యాయం కాదు సార్, ఇది న్యాయమే కాదు సార్. చచ్చిపోయిన బిడ్డని కాదవాళ్ళనే చూడకూడదన్నా ఇదే న్యాయం సార్. నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి. మీరు చూడకూడదనడానికి నేను అంత మనసు లేనివాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. అయ్యో, అది పుట్టగానే నా మామే బాబు చూసింది. ఏమో చెప్పితే చెప్పి విసిరించకమ్మా. చూడమ్మా, డబ్బు కట్టేసి నా బిడ్డ సవానికి బేరం మాట్లాడుతున్నావా? ఇక్కడే ఉంచుకోయ్యా. తట్టుకోలేకపోయింది. నా బిడ్డ మాట్లాడుతున్నా ఒక్కసారి చూడండి. మిగతా డబ్బు తప్పకుండా తెచ్చుకెళ్తాను. ఈశ్వరి, వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్? వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని ఏం చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా? 10 నిమిషాల్లో ఆ పిల్లని ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. Your time starts now. సార్, ఆయన్ని 3 రోజుల పాటు ఓ ఇనప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ సెట్ చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్.
10 నిమిషాలు. అదే అదే సో యువర్ మిషన్ అకంప్లీష్డ్. ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడున్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథంతా నాకు చెప్పడానికా? వావ్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాడు చాలా మంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల. ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది. సారీ అంకుల్. ప్రెస్తో మాట్లాడాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆ ఆటో వాడిని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే, ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్ కెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్ గ్రీన్ టీ కిందేంటా సౌండ్? సార్ లాబీలో టీవీ సార్. ఏంటి క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాను. ఎవడు వీడు? సార్, అతను డాక్టర్ భార్గవ్, హైదరాబాద్ డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ, ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీఈస్ అ మెజిషియన్. కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ డాక్టర్. కాశీ, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? అన్నా 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 అన్నా, తమ్ముడు పురుగుల మందు తాగేస్తాడన్నా, కొంచెం రా అన్నా. ఎక్కడున్నాడు? కింద ఆటోలో అన్నా, రా అన్నా. త్వరగా రా అన్నా. నీకేం కాదు, నీకేం కాదు, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసారు, డాక్టర్ వచ్చేసారు. చూడన్నా. రై అని పట్టుకోరా. అన్నా కాశీ, ఓసారి మొహం చూడన్నా. కాశీ, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రే అసుత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగన్నా. శంకు పురుగు అయి ఉంటుందిరా. ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అన్నా కొట్టన్నా.
నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం. ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడ? ఇక్కడున్నవాడే డాక్టర్ భార్గవ్. ఐడెంటిటీ కరెక్ట్ గా ఉంది. మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓవర్. ఆఫ్ కోర్స్ ఓవర్. అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్. I'm a magician. నా మిషన్ ఇంకా పూర్తవలా, ఇప్పుడే మొదలైంది. Lots more to come. Let's go and let's get it. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్ లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. బట్ లైఫ్ లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నిన్ను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నేనే. నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్ లోనే పట్టించేదానివే. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకొక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలిన్నాడు. వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ. నమస్కారం. నమస్కారం. అకోయ్. డాక్టర్ భార్గవ్, ఇప్పుడు మనసు కుదుటపడిందా? మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా? రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా. కమ్ ద సూన్ యా, ఐ యామ్ ద హోమ్ అలోన్. కమింగ్. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే. అక్క, కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు. ఎగ్జామ్ టైం అయింది. మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? అక్క ప్లీజ్. ఓకే కమ్. థ్యాంక్స్ అక్క. ఏ ఎగ్జామ్? ఎకనామిక్స్ అక్క. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. హాయ్ భార్గవ్. ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్, చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. విజయ్ భార్గవ్,
లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్. బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. 1 2 3 boom. It's your mom. Pick up. బాబు, ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు. భయంగా ఉంది భార్గవ్. భార్గవ్, Wait. 3 2 1 boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్. అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్? ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్? యో జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. అక్కడ 2 ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి? ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి 5 minutes లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి. విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు. వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతాను. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈ రోజు వచ్చేస్తారు. బట్ రేపు అమ్మా, నానా. నేను నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి? ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడ్రా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా, సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం. అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? నా కొడుకు ఎందుకయ్యా? గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్ గా ఉన్నావన్నా? రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి. మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలుసుండాలే మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం 3. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్డ్. 2 వ్యక్తులు. ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే.
సరేనా కోప్పడుకో. ఇట్స్ ఓకే.